మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వైసీపీ పార్టీ గురించి ఆంధ్రప్రదేశ్లో ఈ 2024 ఎలక్షన్స్ అయిన తర్వాత మాట్లాడుకోవడం అన్నది అనవసరం కింద ఉందండి. ఎందుకంటే వాళ్ళు గత 5 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి అయితే ఏమీ లేదు, శూన్యం. అభివృద్ధి లేదు అలా అని చెప్పి సంక్షేమ పథకాలు ఒకటే ఇచ్చేసి జనాల ద్వారా ఓట్లు వేయించుకుందాం అని అనుకోవడం వీళ్ళు చేసిన పెద్ద తప్పు కింద భావిస్తున్నారు ప్రజలు. ఒకటేంటంటే సార్, మనకి ప్రజలందరూ ఓట్లు వేసి 151 సీట్లు ఇచ్చినప్పుడు, మంత్రి పదవులు ఇచ్చినప్పుడు ఆ మంత్రులు ఆ మంత్రి పదవులు తీసుకున్నాక వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఆ మంత్రి శాఖకి సంబంధించిన అభివృద్ధిని వాళ్ళు చేయాలి. వాళ్ళు చేసింది ఏంటంటే పోటాపోటీగా వాళ్ళని తిట్టడం, విపక్షం లేకుండా చేద్దాం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడమే పనిగా వాళ్ళ శాఖలు మర్చిపోయి వాళ్ళు తిట్టిన తిట్టు తిట్టకుండా వల్గర్గా అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారిని తర్వాత చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం ఇప్పటి వరకు మేమైతే చూడలేదు. వీళ్ళు చేసిన అతిపెద్ద తప్పిదాలు ఏంటంటే ఇసుక గురించి జనాలు ఎంతో ఇబ్బంది పడ్డారు సార్. ఇసుక ఎలా ఉందంటే అండి, ఇసుకని కూడా మనం ఏదో బంగారం కొనుక్కునేలాగా షోరూములకి వెళ్ళి కొనుక్కునే పరిస్థితికి వచ్చేటట్టు చేసేసాడు ఇతను. ఇసుక గురించి అయితే చాలా దరిద్రమైన విధానాలు తీసుకొచ్చారు, పాలసీల్లోకి వెళ్ళారు. అలాంటివి చేయకుండా వీళ్ళు ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ ఒకటి, ఈ పోలవరం ప్రాజెక్ట్ అయితే ఇతను పూర్తి చేయలేకపోతాడు. అదే ఆ విషయం ఇతను ముందే చెప్పాలి. అలా చెప్పకుండా నేను ఏదో పోలవరం వస్తే నేను చేసేస్తాను, చంద్రబాబు నాయుడు ఏం చేయలేదని చెప్తే 75% అతను పూర్తి చేస్తే 25% ఇతను 5 సంవత్సరాల్లో కూడా పూర్తి చేయలేని పరిస్థితి. కేంద్రం దగ్గర నుంచి, కేంద్రంతో పాటే ఉండి కేంద్రం దగ్గర నుంచి నిధులు తెచ్చుకోవడానికి కూడా వైఫల్యం చెందిన వాళ్ళు. ఎందుకంటే కేసులు, ఈయన మీద ఉన్న కేసులు అవి తప్పిందే చాలు, నన్ను జైలుకి వెళ్లకుండా చూసుకోండి, మీ కాళ్ళు కిందే పడి ఉంటానని చెప్పి మన మోడీ గారు కాళ్ళ కింద పడుండి ఇతను ఆంధ్రప్రదేశ్ని ఈరోజు అధోగతికి పాలు చేసేసాడు. రేపొద్దున నాకు తెలిసి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే వచ్చిందో అన్ని విధాలుగా సంక్షేమంతో పాటు అభివృద్ధితో పాటు మన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్ చేసుకుంటామని చెప్పి మేము నమ్ముతూ ఈ కూటమి నెగ్గించుకున్నాం. ఇది చరిత్రలో ఉండిపోయే కూటమి, ఇంకా ఎన్నో సంవత్సరాలకి సుభిక్షంగా ఆంధ్రప్రదేశ్ ఉంటాం. వైసీపీ పార్టీ ఇంత ఘోరంగా విఫలవడానికి గల కారణం, వైసీపీ పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి కారణం మంచి ప్లేస్లో ఉండి అడుగుతున్నారు సార్. పెట్రోల్ సామాన్యుడు కొట్టుకుంటే స్థాయిలో ఉందా సార్? లేదండి. నెక్స్ట్ ఆయిల్ అండి, నిత్యావసర వస్తువులు ఆకాశానికి అంటిగిపోయినాయి సార్. ఈ గవర్నమెంట్ పరిస్థితుల్లో తినడానికి తిండి కూడా కొనుక్కోవడానికి చాలా ఇబ్బంది పడే స్థాయికి, మధ్యతరగతి వాడు బతకాలంటే చాలా అన్యాయంగా ఉందండి ఈ గవర్నమెంట్లో. ఇవన్నీ చూశారు జనం, చూసి ఇసుకుపోయి గవర్నమెంట్ని ఏదో రకంగా దించేయాలని ఆలోచించారు. అది వదిలేస్తే టీవీలో జనాలు అందరూ చూస్తున్నారండి రోజులు వాళ్ళు చేసే దౌర్జన్యాలు. వాళ్ళు మంత్రులు అండి, టీవీ ముందు మాట్లాడి ఊతులు మాట్లాడుతున్నారు. అది నెక్స్ట్ ఏంటంటే రామతీర్థంలో రాముడి విగ్రహం ఎందుకు పాల్గొట్టారు సార్? వాళ్ళకి ఏం అన్యాయం చేశాడు రాముడు? అంతర్వేదిలో రథాన్ని ఎందుకు తగలబెట్టారు వాళ్ళు? ఆ రథం ఏం చేసింది వాళ్ళు? మా కనకదుర్గమ్మ గుడిలో సింహాలు ఏమైపోయినాయండి? ఎవరు దొబ్బేశారు? ఎవరు అడిగారు? వాళ్ళ గవర్నమెంట్లో ఏ ఒక్క వ్యక్తి అన్నా అడిగాడా? ఆ చైర్మన్ అడిగాడా? అడగలేదు. ఇన్ని అన్యాయాలు. మాస్క్ అడిగిన డాక్టర్ని చంపేశారండి. అంత అన్యాయం అండి ఇది, అంత దౌర్జన్యం అండి ఇది. అది వదిలేస్తే వాళ్ళ క్యాబినెట్లో వాడే ఎవడో ఉన్నాడు కదా, ఎమ్మెల్సీ, కారులో తీసుకొచ్చాడు చంపేసి. అడిగిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి? ఒక్కళ్ళు లేడు. ఇవన్నీ చూడలేదు ఏంటండి జనాలు? మీరు ఓటు వేయడానికి రాకపోతే మీ ఇంటికి కరెంటు తీసేస్తాం, మీ వీధికి వాటర్ రాదు, మీ వీధిలో లైట్లు ఎలగవు. ఇదండి ఇవన్నీ జనాలు ఏమంటే కొట్టలేకపోవచ్చండి. కానీ ఓటు అనే అస్త్రం ఉందండి వాళ్ళ దగ్గర, ఆయుధం. ఆ ఓటు అనే ఆయుధంతో తరిమి కొట్టారండి వాళ్ళు. ఎక్కడికో పోయారు వీళ్ళు. ఓటు అనే అస్త్రంతో జగన్ని తరిమి కొట్టారు. ఏమీ చేయలేరు అని అనుకున్నారండి జనం. ఇన్ని అన్యాయాలు చేసి జనాలకి ఇసుకెక్కిపోయి ఉండి సామాన్యుడు బతకాలంటే చాలా దారుణంగా ఉందని ఈ జనాలకి ఇసుకు వచ్చేసింది ఈ గవర్నమెంట్ మీద. గవర్నమెంట్ మారితే అన్నా కొంచెం ఏదన్నా బాగుపడుతుందేమో అనేసి వీళ్ళందరూ ఓటనే అస్త్రంతో అతనికి బుద్ధి చెప్పారు. ప్రజలు ఒక విధానం పెట్టి ఏ గవర్నమెంట్ నడుచుకోవాలండి. ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే రావడం ఒక కక్షపూర్తిగా వచ్చిందండి. కక్షపూర్తిగా వచ్చి 150 సీటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని అభిమానం కొలిది తెలుగుదేశం పార్టీని పక్కన పెట్టి 150 సీట్ ఇచ్చి ఇతనికి రావడం ప్రజావేదిక అంటే అది మన అందరి డబ్బునండి. అది
ఆ డబ్బున్న వేదికని కూలగొట్టారు. అంతే కదండి, అప్పుడు దాకా కొన్ని వేలు కోట్లకు వచ్చి పెట్టిన రాజధానిని కూడా పక్కన పెట్టారు. ప్రతి ఒక్క సభ్యుడిని కూడా అంటే నాని అని భేదాలు లేకుండా ఒక అభివృద్ధి అంటే 151 సీట్ ఇచ్చిన ప్రభుత్వానికి ఒక అభివృద్ధి చేయమంటే ఒక రాజధాని లేకుండా చేశారు, ఒక పోలవరం లేకుండా చేశారు, ఒక ఉద్యోగాలు లేకుండా చేశారు, ఒక రోడ్లు లేకుండా చేశారు, ఇసుకలో మాఫీ చేశారు. అవి అన్ని రకాలుగా అన్ని సంస్థలను కూడా బస్తి పెట్టించారు. ప్రజలు ఎందుకు ఇస్తారంటేనండి, ఒక లెక్కర్లో కూడా అలాగే ప్రజలు ఎందుకు ఇస్తారంటే, మార్పు ఎందుకు కోరుకుంటారంటే మనకి ఏదో అభివృద్ధి చేస్తారు, దాని ద్వారా మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మనం బాగుంటాం అని ఇస్తారండి. కానీ ఇతనికి ఇచ్చిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఓన్లీ అతను కక్షదారింపు ధోరణులు వెళ్ళారండి. కానీ ప్రజలంత అమాయకులు కాదండి, అది గమనించుకున్నారు. 5 సంవత్సరాలు వచ్చేదాకా మనం ఓపు పట్టాలి, మన మాన ప్రాణాలు కూడా అపాయం వచ్చేలాగా ఉంది ఈ ప్రభుత్వం ఉంటేని అని చెప్పేసి 5 సంవత్సరాలు కూడా చాలా చక్కగా ఓచుకున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఇచ్చారు. ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఒకటేనండి, మీకు 164 సీట్లు ఇచ్చారు తెలుగుదేశానికి, జనసేనకి, బీజేపీ కలిపి. మీరు ఇప్పటికన్నా ఆ రాజధానిని, ఆ పోలవరాన్ని, అలాగే ఐటీ హబ్బుల్ని, అలాగే మన పిల్లల ఉద్యోగ సమస్యల్ని, అలాగే అభివృద్ధి సంక్షేమం 2 బ్యాలెన్స్ గా చేసుకుని మీరు వెళ్ళి మన రాష్ట్రాన్ని తీసుకెళ్తే ఇంకో 15 సంవత్సరాల పాటు ఇదే పార్టీ పోషిస్తారు. లేదంటే గతంలో వైఎస్ఆర్కి ఎలా జరిగిందో పార్టీకి రేపు ఈ పార్టీ కూడా అలాగే ప్రాబ్లం అవుతుంది. అందుకు గమనించుకుని ఇప్పుడు మనకు అవకాశం ఉంది. ఎందుకు అవకాశం ఉందంటే ఎన్డీ ప్రభుత్వంలో మనం మంచిగా ప్రత్యేకమైన ఒక స్థితిలో ఉన్నాం కాబట్టి మీరు అడిగితే ఈసారి కంపల్సరీగా పని అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారు మీరు గుర్తుపెట్టుకుని ఈసారి మన రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తారని, మన రాష్ట్రంలో పిల్లలు మన దగ్గరే ఉంటారని, మన జాబులు మన దగ్గర ఉంటాయి.